బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ రేపు వరంగల్ జిల్లా బంద్కు జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మద్దతు తెలిపారు. విభజనపై ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసేలా అవకాశం కల్పించాలని అన్నారు. మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు బాలకుమార్. ఎలాంటి కార్యాచరణను జేఏసీ రూపొందించింది? గుడ్ ఈవినింగ్ ఈశ్వర్. వరంగల్ జిల్లాల విభజన తెగ రగులుకుంది. వరంగల్ హన్మకొండ కాజీపేట ట్రై సిటీగా ఉన్న వరంగల్ నగరాన్ని విభజిస్తూ హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ అన్ని పక్షాలు కూడా విపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి. విపక్షాలన్నీ కూడా ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడుతుంది. ఈ జేఏసీకి అన్ని వర్గాలు కూడా తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటుని నిర్ణయాన్ని ప్రభుత్వ తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జేఏసీ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరాం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జేఏసీ నాయకులతో కలిసి వరంగల్ లో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. బంద్ సంపూర్ణంగా జరగాలి, ప్రభుత్వానికి జిల్లా ప్రజల ఆకాంక్షను తెలియజెప్పేలా బంద్ కొనసాగాలి, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లాల విభజన విషయంలో అనేక అవకతవకలు జరిగాయంటూ ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన చేశారో ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఫోన్ సౌకర్యం ద్వారా ప్రజలు ఫిర్యాదు చేసేలా, గ్రామీణ ప్రజలు ఫిర్యాదు చేసేలా అవకాశం కల్పించాలి, ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాల విభజన విషయంలో ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారు ప్రధానంగా బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా బంద్కు అన్ని వర్గాలు కూడా సంపూర్ణ మద్దతును కూడా ప్రకటించారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలు స్వీకరించే విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు కోదండరాం. ఎలాంటి సూచనలు చేస్తోంది జేఏసీ? అంటే ప్రధానంగా కేవలం వరంగల్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల విభజన విషయంలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా తమ అభ్యంతరాలని ఫోన్ సౌకర్యం ద్వారా అభ్యంతరాన్ని తెలిపేందుకు అవకాశం కల్పించాలి. కేవలం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే అభ్యంతరాలు స్వీకరించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ విభాగం ఆన్లైన్ లో ద్వారా ప్రధానంగా ఫిర్యాదులు చేస్తున్నారు. అలా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా స్వయంగా తమ అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం కల్పించాలి, ప్రత్యేక ఫోన్ నంబర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ప్రభుత్వానికి సూచించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ బాలకుమార్.